నమస్కారం. సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ముఖ్యాంశాలు. కౌంటింగ్ ఏర్పాట్లు ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు సజావుగా నిర్వహించేందుకు పూర్తి సన్నద్ధం. కౌంటింగ్ సక్రమంగా నిర్వహించి ఖచ్చితమైన ఫలితాలు కౌంటింగ్ రోజున త్వరితగతిన వెల్లడించేలా ఏర్పాట్లు చేపట్టాం. తిరుపతి జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ వెల్లడి. ఓట్ల లెక్కింపు రోజున ఎవరైనా అల్లర్లకు పాల్పడితే సహించేది లేదు. కఠినమైన చర్యలు తీసుకునేందుకు వెనకడుగు వేసే ప్రసక్తే లేదు. అల్లర్లకు పాల్పడేవారు జీవితాంతం పోలీసు కేసుల నుండి తప్పించుకోలేరు. చిత్తూరు జిల్లా కలెక్టర్, ఎన్నికల రిటర్నింగ్ అధికారి షణ్మోహన్, జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు హెచ్చరిక. రోహిణిలో రోళ్లు సైతం పగులుతాయనే నానుడికి నిదర్శనగా రోహిణి కార్తె విశ్వరూపం. రోజు రోజుకు పెరుగుతున్న ఎండలు, తల్లడిల్లిపోతున్న జనం. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు, దర్శన ఏర్పాట్లు చేసి తీర్థ ప్రసాదాలు అందజేసిన అధికారులు. ఇక వార్తల్లోని వివరాలు. జూన్ 4వ తేదీన జరగనున్న ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని ప్రశాంతమైన వాతావరణంలో నిర్వహించడమే లక్ష్యంగా జిల్లా అధికార యంత్రాంగం పనిచేస్తోందని, లెక్కింపు రోజున ఎవరైనా అల్లర్లు సృష్టిస్తే కఠినమైన పోలీసు కేసులు నమోదు చేయడం జరుగుతుందని చిత్తూరు జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి షణ్మోహన్ తెలిపారు. జూన్ 4వ తేదీన చిత్తూరులో శ్రీ వెంకటేశ్వర ఇంజనీరింగ్ కళాశాలలో జరగనున్న ఓట్ల లెక్కింపు కార్యక్రమంపై ఆదివారం చిత్తూరు జిల్లా కలెక్టర్ షణ్మోహన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు, జాయింట్ కలెక్టర్ పులి శ్రీనివాసులతో కలిసి ఆయన వివరాలు వెల్లడించారు. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల మేరకు జూన్ 4వ తేదీన చిత్తూరు జిల్లాలోని అసెంబ్లీ 7 నియోజకవర్గాలకు సంబంధించి, అలాగే పార్లమెంటు నియోజకవర్గంలోని చంద్రగిరి నియోజకవర్గానికి సంబంధించిన ఓట్ల లెక్కింపు కార్యక్రమం ఉంటుందన్నారు. ఇందుకు గాను ఉదయం 5 గంటలకు ఓట్ల లెక్కింపు కేంద్రం వద్దకు అభ్యర్థులు చేరుకోవాలని తెలిపారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల విషయంపై హైకోర్టు ఉత్తర్వుల మేరకు పోస్టల్ బ్యాలెట్లో డిక్లరేషన్ ఫామ్లో సీలు లేకపోయినా గెజిటెడ్ అధికారి సంతకాన్ని పరిగణనలోనికి తీసుకుని ఓటును తీసుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు. జిల్లాలో ఎక్కడా కూడా అవాంఛనీయ సంఘటనలకు చోటు లేకుండా జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ అమలు చేయడం జరుగుతోందని, ఎవరైనా చట్టాలను చేతుల్లోకి తీసుకోవాలని చూస్తే సహించేది లేదని అన్నారు. విజయోత్సవ ర్యాలీలు, ఊరేగింపులు, టపాకాయలు కాల్చడం ఈ కార్యక్రమాలు చేయరాదన్నారు. బోత్ అసెంబ్లీకి, పార్లమెంట్కి సంబంధించిన ఈవీఎంస్, పోస్టల్ బ్యాలెట్ సంబంధించి కౌంటింగ్ కార్యక్రమం జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. దానికి సంబంధించి మనకి పుతలపట్టు మండలంలో చిత్తూరు తిరుపతి హైవేలో ఎస్వి సెట్ శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ప్రెమిసెస్లో ఆ పక్కన ఉన్న ఆర్వీఎస్ లా కాలేజ్, ఈ రెండు కలుపుకొని 7 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలు, 7 పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ సంబంధించి కౌంటింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో ఈ మొత్తం కార్యక్రమానికి సంబంధించిన ప్రిపరేషన్స్, తర్వాత రకరకాల భాగస్వాములు అంటే స్టేక్ హోల్డర్స్, రైట్ ఫ్రమ్ పొలిటికల్ పార్టీస్ కానీ, కౌంటింగ్ స్టాఫ్ కానీ, మీడియా మిత్రులు కానీ, పోలీస్ అండ్ సిటిజన్స్, మనం తీసుకున్న చర్యలు, దానికి ఆ రోజు తీసుకోబోతున్న మెజర్స్ గురించి ఒక చిన్న బ్రీఫ్ చేద్దాం అన్న ఉద్దేశంతో ఈ మీటింగ్ పెట్టడం జరిగింది. ఇంట్లో అతి ముఖ్యమైన జస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే, ఆల్ క్యాండిడేట్స్ని, ఏజెంట్స్ని 5 గంటలకి మ్యాక్సిమం మార్నింగ్ 5 o'clock అంతా కౌంటింగ్ సెంటర్కి వచ్చేయమని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరిగింది ఇందాక. అండ్ 5 గంటలకి ప్యారల్గా ఇక్కడ కలెక్టరేట్లో అంటే డిస్ట్రిక్ట్ కలెక్టర్ నా ఆధ్వర్యంలో టేబుల్స్ అలాట్మెంట్ చేయడం జరుగుతుంది ఫర్ ఆల్ ద కౌంటింగ్ స్టాఫ్. సో టేబుల్స్ ఇంతవరకు మనం ర్యాండమైజ్ చేయలేదు. ఇంతవరకు అంటే ర్యాండమ్గా ఎవరికి ఏ టేబుల్ వస్తుందో ఇప్పటికీ తెలియదు. ఈరోజే 1 గంటకి మనం ఎవరికి ఏ కాన్స్టిట్యున్సీ ఇస్తామో ఫైనలైజ్ చేశాము. ఆ కాన్స్టిట్యున్సీలో ఏ టేబుల్ వెళ్తుంది, వాళ్ళకి టీమ్స్ ఏంటంటే ఒక టేబుల్లో 1+1 కానీ 1+2 కానీ ఉంటారనమాట. సో ఎవరు వెళ్తారు, ఎవరు కూర్చున్నారో తెలియదు. అది మనం 4వ తేదీ తెల్లవారుజాము 4 గంటలకి చెప్తాం. సరే 5 గంటలకి ర్యాండమైజ్ చేసి క్యాండిడేట్ కౌంటింగ్ ఏజెంట్స్కి చెప్పడం జరుగుతుంది. కౌంటింగ్ టేబుల్స్కి వచ్చేసరికి ఈచ్ హాల్లో 14 టేబుల్స్ ఈవీఎంస్ కౌంట్ చేయడానికి, అసెంబ్లీ హాల్స్లో ఒక 3 టేబుల్స్ పోస్టల్ బ్యాలెట్ కౌంట్ చేయడానికి పెట్టుకోవడం జరిగింది. కౌంటింగ్ పర్సనల్కి వచ్చేసరికి మొత్తం 912 మందిని మనం స్టాఫ్ని వేయటం జరుగుతుంది. అందులో సూపర్వైజర్స్గా 263 మందిని, అసిస్టెంట్స్గా 339 మందిని, ఒక 310 మందిని మైక్రో అబ్జర్వర్స్గా కూడా. దీంట్లో కొంత 10% రిజర్వ్ ఉంటుంది. ఇది కాకుండా అప్రాక్సిమేట్గా 800 మంది మనకి యాక్చువల్గా కౌంటింగ్ చేయడం జరుగుతుంది. సో రేపు నైట్ ఇక్కడికి అంటే మన కలెక్టరేట్ నా ఛాంబర్కి ఆల్ అదర్ ఆర్ఓస్ దగ్గర ఉన్న అసెంబ్లీలు కూడా వస్తాయి, ఈటీబీపీఎస్ అంతే కదా. ఆర్ఓ అడ్రస్లకి
ఈటీబీపీఎస్ వెళ్తాయి, పోస్ట్ వెళ్తాయి. అవన్నీ రేపు నైట్ నా దగ్గర తీసుకొస్తే నా దగ్గర నుంచి ఇక్కడ నేను ర్యాండమైజేషన్ టేబుల్స్ వేసుకొని వెళ్ళి నేను కూడా దాంతో పాటు తీసుకెళ్ళి అన్ని స్ట్రాంగ్ రూమ్ తీసుకెళ్తాం. ఎప్పుడు 4వ తేదీ తెల్లవారుజాము. మనం ఎక్కడైతే సరే కౌంటింగ్ సెంటర్ ఉందో అక్కడ మనం విధిగా 3 టైర్ సెక్యూరిటీ సిస్టమ్ అనేది పెట్టుకోవడం జరిగింది. సో లోపల సిఏపిఎఫ్, సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్, తర్వాత ఏపీఎస్పీ, తర్వాత సివిల్ కాంపోనెంట్, ఇది కంటిన్యూ అవుతుంది ప్రెజెంట్. సో దీనికి అదనంగా 4th మోర్ లేయర్ సెక్యూరిటీ ఒకటి అదనంగా వస్తుంది. ఎందుకంటే ఆ రోజు చాలా ఎక్కువ మంది కౌంటింగ్ ఏజెంట్స్ కానీ, కౌంటింగ్ సంబంధించిన స్టాఫ్ కానీ, మీడియా వాళ్ళు కానీ, సపోర్టింగ్ స్టాఫ్ కానీ, వీళ్ళంతా కూడా అక్కడికి వెళ్ళడానికి దృష్ట్యా మనము ట్రాఫిక్ డైవర్షన్స్, కట్ ఆఫ్స్, నెక్స్ట్ సెక్యూరిటీ పర్సనల్ డిప్లాయ్ చేయడం జరిగింది. ఎవరినైనా సరే కంప్లీట్ గా ఫ్రిస్కింగ్ చేసి ఎవరికైతే మొబైల్స్ అలౌడ్, ఎవరికైతే మొబైల్స్ నాట్ అలౌడ్, సో వీళ్ళని చూసుకొని మేము మెయిన్ గేట్ దగ్గర నుంచి లోపలికి పంపించడం జరుగుతుంది. సో దీనికి మేము ఆల్రెడీ కూడా ఎవరైతే కౌంటింగ్ ఏజెంట్స్ ఉన్నారో వాళ్ళకి పార్టీస్ తరఫున అందరికీ కూడా మేము చెప్పడం జరిగింది క్లియర్ గా. అండ్ స్మార్ట్ వాచెస్ కానీ, పెన్స్ కానీ, నెక్స్ట్ అదర్ ఎక్విప్మెంట్ కానీ ఏమి తీసుకొని రాకూడదు అని కూడా చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది. అది మీ ద్వారా కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నాం. సో భద్రతా పరంగా మేము మాక్ డ్రిల్స్ చేయడం జరిగింది. ఈ డ్రిల్స్ రియల్ సీన్ లో కూడా మేము ఫాలో అవుతాం. దానికోసం మేము మండల్ సంబంధించి మేజిస్ట్రేట్స్ ని, ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్స్ కూడా మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళంతా కూడా వచ్చేసారు. సో వీళ్ళ ద్వారా పర్మిషన్ తీసుకొని ఎక్కడైనా సరే అన్లాఫుల్ అసెంబ్లీస్ ఉన్నాయి వాళ్ళని డిస్పర్స్ చేయడానికి అన్ని రకాల చర్యలు కూడా తీసుకుంటున్నాం. దానికి తగిన రైట్ గేర్ ఎక్విప్మెంట్, నెక్స్ట్ గ్యాస్ పార్టీస్, సో వెహికల్స్, ఇవన్నీ కూడా మేము పెట్టడం జరిగింది. సో ఎనీ అన్టువర్డ్ ఇన్సిడెంట్ జరిగినా కూడా ఇమీడియట్ గా మేము రెస్పాండ్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నాము. సో అందరికీ అప్పీల్ చేసేది ఒకటే, మన చిత్తూరు ప్రజలు కౌంటింగ్ డే రోజు రిజల్ట్ ఎలా ఉన్నా సరే ఎవరిని ప్రొవోకేట్ చేయడం కానీ, అన్నెసరీగా అల్లర్లు క్రియేట్ చేయడం కానీ చేస్తే దానికి తగిన ఏవైతే సరే మనం చర్యలు తీసుకోవాలో అన్ని చర్యలు తీసుకోవడానికి పోలీస్ సిబ్బంది తరఫు నుంచి మేమంతా సిద్ధంగా ఉన్నామని చెప్తున్నాము. అండ్ జిల్లా వ్యాప్తంగా కూడా మనం 144 సెక్షన్ అమల్లో ఉంది, సెక్షన్ 30 ఆఫ్ పోలీస్ యాక్ట్ కూడా అమల్లో ఉంది. దీని ద్వారా ఎవరైనా సరే ఎక్కువ మంది గ్యాదర్ అయ్యారని తెలిసినా కూడా మనము CCTVs వెహికల్స్ లో పెట్టేసి కూడా తిప్పడం జరుగుతుంది. అండ్ మేము డ్రోన్స్ కూడా వాడుతున్నాము జిల్లా వ్యాప్తంగా టౌన్స్ లో. అండ్ ఎక్కడెక్కడైతే సరే గుమిగూడే అవకాశాలు ఉన్నాయో అక్కడ కూడా డ్రోన్స్ డిస్పాచ్ చేస్తున్నాము. సో ఎవరు కూడా తప్పించుకోవడానికి కుదరదు. ఖచ్చితంగా ఎవరైతే సరే అన్లాఫుల్ అసెంబ్లీస్ క్రియేట్ చేశారో వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్తాం. ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తేశ్వర స్వామి వారి దేవస్థానానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు జడ్జి ఏవి శేషసాయి కుటుంబ సభ్యులతో విచ్చేశారు. వారికి ఆలయ ఏఈఓ సతీష్ మాలిక్ స్వాగతం పలికి శ్రీ జ్ఞానప్రసూనంబ సమేత శ్రీకాళహస్తేశ్వర స్వామి వారి ప్రత్యేక దర్శనం చేయించారు. శ్రీ మృత్యుంజయ స్వామి వారి సన్నిధానం వద్ద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు జడ్జి ఏవి శేషసాయి వారిని ఆలయ ఏఈఓ సతీష్ మల్లి శేషవస్త్రంతో సత్కరించి శ్రీ జ్ఞానప్రసూనంబ సమేత శ్రీకాళహస్తేశ్వర స్వామి వార్ల తీర్థ ప్రసాదాలను అందజేశారు. వేద పండితులు వేద మంత్రాలతో ప్రత్యేకంగా ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో పిఆర్ఓ నాగభూషణం నాయక్, టెంపుల్ సూపరింటెండెంట్ సిఎస్ఓ నాగభూషణం యాదవ్, 12th అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జి శ్రీనివాస్ నాయక్, అడిషనల్ సివిల్ జడ్జి కృష్ణప్రియ మరియు ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రంలో ప్రజలు ఎండలతో తల్లడిల్లుతున్నారు. రోహిణీ కార్తె తన ప్రతాపాన్ని చూపుతోంది. రోహిణిలో రోళ్లు పగులుతాయనే నానుడు ఎందుకొచ్చిందో ప్రస్తుతం భానుడు చూపుతున్న ప్రతాపాన్ని బట్టి తెలుస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది ఎండలు భయభ్రాంతులకు గురిచేస్తోంది. సూర్యోదయం కన్నా ముందు నుంచే ఎండవేడిమి సెగలు ప్రారంభమవుతున్నాయి. మరి మధ్యాహ్నం వేళల్లో ఏసీలు కూడా సరిపోవడం లేదంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థమవుతోంది. ఇక సాయంత్రం వేళల్లో గాలి లేక సెగ పొగలతో స్నానం చేసినట్లు మారింది. రోజురోజుకు పెరుగుతున్న ఈ ఎండలు ఏ రోజుకు ఆ రోజు తగ్గుతాయనే ఆశలు తప్ప రోహిణీ కర్త మాత్రం దడ పుట్టిస్తోంది.
ఉదయం ఆకాశం మేఘావృతమైన మధ్యాహ్నానికి ఎండ 43 నుంచి 44 డిగ్రీలు దాటి నమోదవుతోంది. ఇక రోడ్ల మీద నడక దుర్లభంగా మారింది. మధ్యాహ్నం 1 గంట నుంచి జనం కనబడడం లేదు. జనం అత్యవసర పనులున్నా బయటకు రావడానికి జంకుతున్నారు. ముఖ్యంగా మధ్యాహ్నం వేళల్లో రోడ్ల మీద నడిచేవారు ఇంటికి వెళ్లగానే పడిపోతున్నారు. గతంలో భూగర్భ జలాలు బాగున్నప్పుడు ఎండలున్నా చల్లటి గాలులతో ఉపశమనం పొందుతూ ఉండేవారు. కానీ నేడు పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. శివయ్యకే ధారాపాత్రను ఏర్పాటు చేస్తున్నారంటే పరిస్థితి ఏమిటన్నది అర్థమవుతోంది. సాధారణంగా ఎండాకాలంలోని కార్తెల్లో రోహిణి ప్రమాదకరమైనదనే వాదన ఉంది. పూర్వం రోహిణిలో రోళ్లు సైతం పగులుతాయనే నానుడుంది. అయితే ఈ ఏడాది రోహిణి ప్రతాపం తీవ్రంగా చూపుతోంది. ఎండలు దడబుట్టేస్తున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని స్థితి చోటు చేసుకుంది. బాబోయ్, ఎండలు ఎప్పుడూ చూడలేదంటూ వృద్ధులు సైతం వాపోతున్నారు. ఓం నమ శివాయ. కైలాసవాసి భగవాన్ శ్రీ కాళహస్తీశ్వర శివ కరోతు నిత్య కళ్యాణం కరుణావృణాలయ శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామినే నమః. ఈ మే నెల 4వ తారీఖు నుండి కూడా కర్తెలు ప్రారంభమవుతుంది. ఈ కర్తెలలో ఈ 4వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు కూడా శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామివారికి విశేషంగా కూడా ధారాపాత్ర ధరించి స్వామివారికి నిరంతరము కూడా ఈ 28 రోజుల పాటు కంటిన్యూగా ఆగకుండా కూడా జలముతో అభిషేకించడం జరుగుతుంది. ఈ ధారాపాత్ర ద్వారా స్వామివారికి అభిషేకించడం జరుగుతుంది. కావున ఈ కర్తె మాసంలో స్వామివారిని సేవించినట్లయితే ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. ఓం నమః శివాయ. బ్రిటిష్ వారిపై అలుపెరగని పోరాటం చేసిన మహాపోరాట యోధుడు ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య అని కొనియాడారు రాయలసీమ రంగస్థలి అధ్యక్షులు గుండాల గోపీనాథ్ రెడ్డి. దుగ్గిరాల గోపాలకృష్ణయ్య జయంతిని పురస్కరించుకుని ఆదివారం ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు రాయలసీమ రంగస్థలి కళాకారులు. ఈ సందర్భంగా గుండాల గోపీనాథ్ రెడ్డి మాట్లాడుతూ అప్పట్లో దేశమంతా తిరిగి బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా దుగ్గిరాల గోపాలకృష్ణయ్య ప్రచారం చేసి ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చారన్నారు. తెలుగునాట జానపద కళారూపాల పునరుద్ధరణకు, గ్రంథాలయాల వ్యాప్తికి గోపాలకృష్ణయ్య యుతోధికంగా కృషి చేశారన్నారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి, ప్రముఖ మిమిక్రీ ఆర్టిస్ట్ శాంబోలు హరినాథ్, రంగస్థల నటులు కన్నప్పగారి కేశవరెడ్డి, చంద్రబాబు నాయుడు, ఆకాంక్ష స్వచ్ఛంద సంస్థ ప్రధాన కార్యదర్శి డాక్టర్ మర్దాల రవిబాబు, జానపద కళాకారులు రెడ్డెప్ప, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారి జయంతి సందర్భంగా జానపద కళాకారులు, రంగస్థలి కళాకారులు సమన్వయంతో ఈరోజు ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళి అర్పించాము. ముఖ్యంగా దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారు మన స్వాతంత్రం రావడానికి ఆయన కృషి ఎంతో ఉంది. దేశం మొత్తం తిరిగి బ్రిటిష్ పాలన అంతం పొందించడానికి ఆయన కృషి చాలా ముఖ్యంగా గోపాలకృష్ణయ్య గారు జానపద కళలను పునరుద్ధరించడానికి, అలాగే గ్రంథాలయ వ్యాప్తికి గోపాలకృష్ణయ్య గారి కృషి ఎంతో ఉంది. ఈరోజు ఆయన జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళులు అర్పించాము. దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారు ఆయన మహానాయకులు, వక్త, కవి. ఆయన చీరాల పేరాల ఉద్యమానికి స్ఫూర్తి ప్రదాత. ఆయన అతి చిన్న వయసులోనే జాతీయ సంగీత నాట్య కళా సంస్థను స్థాపించి కళలగాడ పోషించినటువంటి మహోన్నత నాయకుడు. ఆయన మన ఆంధ్రదేశంలో పుట్టడం మనం ఆంధ్రులుగా గర్వించదగ్గ విషయం. ఆయన చేసినటువంటి ఎన్నో సేవా కార్యక్రమాలు గుర్తించి మన రాష్ట్రం కూడా ఆయనకి ఆంధ్రరత్న బిరుదుతో ఆయన సత్కరించింది. నేటి సమాజంలో ఉన్నటువంటి ఈ అలజడులు ఇవన్నీ పోవాలంటే కూడా ఆయన ఆదర్శంగా తీసుకొని ఈ భారత పౌరులు ఆయన యొక్క అడుగుజాడల్లో నడవాలనేసి ఆయన యొక్క కీర్తి ప్రతిష్టని ఆంధ్రరత్నాన్ని బిరుదు ఇచ్చారు కదా. అదేవిధంగా ఆంధ్రజాతి యొక్క కీర్తి ప్రతిష్టని ఆయన గుర్తించే విధంగా మనందరం కూడా ఆయన అడుగుజాడలు నడవాలని ఈరోజు ఆయన యొక్క జయంతి సందర్భంగా మనం స్మరించుకుంటూ ఆ మహానాయకుల్ని మనం గుర్తు చేసుకోవాలని ఆకాంక్షిస్తున్నాను. అందుకే ఈరోజు ఆయనకి నివాళులర్పించడం జరిగింది. ప్రతి ఒక్కరూ ఆయన ఆదర్శంగా తీసుకోవాలని తెలియజేస్తున్నాను. ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానంలో హైదరాబాద్ అనిల్ ఆర్ట్స్ నృత్య ప్రదర్శన వారు దేవస్థానం ప్రాంగణంలో ఉన్న కళావేదిక వద్ద చిన్నారుల నృత్య ప్రదర్శన నిర్వహించారు.
ఇప్పుడు కాసేపు ప్రకటనలు. మన తిరుపతి పట్టణంలో శ్రీహరి మెడికల్ స్టోర్స్ హోల్సేల్ అండ్ రీటైల్ మెడిసిన్స్, బేబీ కేర్, సర్జికల్స్ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రతి 2000 రూపాయల కొనుగోలుపై గ్లూకోమీటర్ ఉచితం. ప్రతి 1000 రూపాయల కొనుగోలుపై ప్రోటీన్ పౌడర్ ఉచితం. ప్రతి 500 రూపాయల కొనుగోలుపై మెడిసిన్ బాక్స్ ఉచితం. మా ప్రత్యేకత అన్ని రకములైన మెడిసిన్స్, బేబీ కేర్, సర్జికల్ నందు డిస్కౌంట్ సౌకర్యం కలదు. ఖాతాదారుల సౌకర్యార్థం 24/7 రౌండ్ సేవలను అందించడం మా ప్రత్యేకత. ఉచిత డోర్ డెలివరీ సౌకర్యం కలదు. శ్రీహరి మెడికల్ స్టోర్స్, అమెరికన్ బార్ అండ్ రెస్టారెంట్ ఎదురుగా కరకంబాడి రోడ్డు, తిరుపతి. ఫోన్ 7997996185, 7997996186, 7997996187. తిరిగి వార్తల్లోకి స్వాగతం. కార్వేటి నగరం శ్రీ వేణుగోపాల స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో 5వ రోజు ఆదివారం ఉదయం పల్లకీలో మోహిని అలంకారంలో శ్రీ వేణుగోపాల స్వామి వారు భక్తులకు దర్శనమిచ్చారు. మంగళ వాయిద్యాలు, భజనలు, కోలాటాల నడుమ ఆలయ మాడవీధుల్లో కోలాహలంగా వాహన సేవ జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈఓ పార్థసారథి, సూపరింటెండెంట్ సోమశేఖర్, ఆలయ అర్చకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణ తిరుమల శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న వీరు ఈ రోజు ఉదయం నైవేద్య విరామ సమయంలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం పలకగా ఆలయ అధికారులు స్వామివారి వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. చిత్తూరు జిల్లా తవనంపల్లి మండలం సరకల్లు గ్రామంలో వెలసిన అతి పురాతనమైన ఆంజనేయ స్వామి ఆలయంలో హనుమాన్ జయంతి వేడుకలు వైభవంగా నిర్వహించారు. శనివారం హనుమాన్ జయంతి వేడుకల్లో భాగంగా తవనంపల్లి మండలం సరకల్లు గ్రామంలో వెలసిన ఆంజనేయ స్వామి ఆలయంలో వైఎస్ఆర్సీపీ గీతా హరికృష్ణారెడ్డి ఆధ్వర్యంలో హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఉదయం స్వామి వారికి ప్రత్యేక అభిషేకాలు, ధూపదీప నైవేద్యాలు సమర్పించిన అనంతరం భక్తులకు స్వామి దర్శనం కల్పించారు. వీరాంజనేయ స్వామి వారికి సహస్రనామ హోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గీతా హరికృష్ణారెడ్డి ఆధ్వర్యంలో భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. స్వామివారిని దర్శించుకునేందుకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ గ్రామంలో వెలసిన ఆంజనేయ స్వామి అతి పురాతనమైన ఆలయమని అన్నారు. ప్రతి ఏడాది ఘనంగా హనుమత్ జయంతిని నిర్వహించడం జరుగుతోందని అన్నారు. ఇక్కడ స్వామివారిని దర్శించుకుంటే అన్ని కష్టాలు తొలగుతాయని తెలిపారు. గ్రామ ప్రజలందరూ సంతోషంతో ఆయురారోగ్యాలతో ఉంటున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు. తవనంపల్లి మండలం సరకల గ్రామం నందు వెలిసి ఉన్న హనుమాన్ టెంపుల్ దగ్గర హనుమాన్ జయంతి ఉత్సవాలన్నీ సవ్యంగా జరిగినాయి. అక్కడ భక్తులు అందరూ పాల్గొని వాళ్ళ మొక్కులు తీర్చి అందరూ సంతోషంగా ఉండి అంతా జరగడం జరిగింది. భక్తులందరూ విశేషంగా పాల్గొని వారి కోరికలు మొక్కులు తీర్చుకున్నారు. సరకల్లో మన మండలంలోనే అత్యంత పురాతనమైన దేవస్థానము ఇది మన ఎండోన్మెంట్స్ వాళ్ళు కూడా ఇది దాదాపు 200 సంవత్సరాల ముందు నుంచి కూడా ఇంత ఎవరికి తెలియదు, ఈవెన్ మా గ్రాండ్ ఫాదర్స్ కూడా తెలియదు. అంత ఓల్డ్ టెంపుల్, అంత గొప్ప గుడి. ఇక్కడ అందరూ కూడా ఈరోజు విశేషంగా అందరూ పాల్గొని భక్తులంతా ఎంతో ఉత్సాహంగా హనుమత్ జయంతి జరుపుకోవడం జరిగింది. ఇంకా అందరూ కూడా ఇక్కడ పాల్గొన్న వాళ్ళు మిగతా అందరికీ కూడా దేవుని ఆశీస్సులతో అందరూ చక్కగా ఉండాలని ఈ హనుమత్ జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం అందరికీ. ఏపీ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆదివారం ఉదయం వీఐపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. ఆలయం వెలుపల ఏపీ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల ఫలితాలపై మీడియా, ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని తెలిపారు. ఎగ్జిట్ పోల్స్ లో ఏమి ఇచ్చినా చివరగా గెలుపు మాత్రం వైసీపీ పార్టీదేనని, మళ్లీ జగనే ముఖ్యమంత్రి అవుతారని ధీమా వ్యక్తం చేశారు. స్వాతంత్ర్యం వచ్చిన అనంతరం భారీ స్థాయిలో ప్రజలకు సంక్షేమం అందించిన వ్యక్తి సీఎం జగన్ మాత్రమే అని కొనియాడారు. కూటమి కొత్తేమీ కాదని, 2014లో డబుల్ ఇంజన్ ఉన్న అభివృద్ధి శూన్యమని తెలుపుతూనే ప్రజలు ఈసారి కూటమిని విశ్వసించారని అన్నారు. ప్రజలంతా వైసీపీ వైపే ఉన్నారని ఆమె తెలిపారు. కూటమిని చిత్తుగా ఓడిస్తారని స్పష్టం చేశారు. పోస్టల్ బ్యాలెట్ ను తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం టీడీపీ చేసిందన్నారు. చంద్రబాబు కాదు, ఆయన పుట్టించిన ఖర్జూరపు నాయుడు సైతం ప్రజల మనసులో ఉన్న జగనన్నను ఏమీ చేయలేరని అన్నారు. సో ఎప్పట్లాగే మన కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొని ఆశీస్సులు తీసుకొని వెళ్తున్నాను. అండ్ ఈరోజు అందరూ కూడా రావటం మీరు అందరూ గమనిస్తున్నారు. అండ్ June 4th రిజల్ట్స్ వస్తున్నాయి కాబట్టి ప్రజలు, మీడియా అంతా కూడా చాలా ఆతృతగా ఎదురు చూస్తుంది. ఎవరికి కావాల్సిన స్టోరీలు వాళ్ళు వండుతున్నారు అనేది మనం గమనిస్తూనే ఉన్నాం. నిన్ననే ఎగ్జిట్ పోల్స్ కూడా రావటం జరిగింది. ఎవరు ఏం ఎగ్జిట్ పోల్స్ ఇచ్చినా, ఎక్కడ ఏం డిస్కస్ చేసినా ఫైనల్గా జరిగేది సెకండ్ టైం జగనన్న సీఎం. ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రజలు సంక్షేమానికి, అభివృద్ధికి పట్టం కట్టడానికి రెడీగా ఉన్నారు. కాబట్టి మహిళలు, ముసలి వాళ్ళు పెద్ద ఎత్తున రాత్రి 9 అయినా కూడా ఎదురు చూసి ఓటింగ్ వేసి వెళ్ళటం మనం అందరం కూడా గమనించాం. సో మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంత పెద్ద ఎత్తున సంక్షేమాన్ని, అభివృద్ధిని ప్రజల కోసం అందించిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. రాష్ట్రం విడిపోయి నష్టాల్లో, కష్టాల్లో ఉన్నా కూడా ప్రభుత్వ బాధ్యతగా ప్రజలకి మంచి చేయాలి, రాష్ట్రాన్ని అభివృద్ధి వైపుకు నడిపించాలి అని చిత్తశుద్ధితో పారదర్శక పరిపాలన అందించారు. కాబట్టి
ఈరోజు మేమంతా కూడా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నామన్న విషయాన్ని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం. ఈరోజు కూటమి కొత్తగా పెట్టుకున్న కూటమి కాదు, ఆల్రెడీ 2014లో పెట్టుకుంది. అప్పుడైతే కొత్త కాంబినేషన్ కాబట్టి ప్రజలు ఎక్స్పెక్ట్ చేసి ఓట్లు వేశారు. కానీ 2014లో అక్కడ ఇక్కడ 2 చోట్ల కూడా కూటమి అధికారంలోకి వచ్చినా కూడా ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది. కానీ ఈ రాష్ట్రానికి ఇవ్వాల్సినది ఏమీ ఇవ్వలేదు, ఏమీ అభివృద్ధి చేయలేదు అన్నది ఈ రాష్ట్ర ప్రజలు గమనించారు. కాబట్టే ఈరోజు ఆ కూటమికి క్రేజ్ లేదు అనేది మీకు తెలుసు, మాకు తెలుసు. ఖచ్చితంగా ఈరోజు ప్రజలందరూ కూడా గమనించాల్సిన విషయం, వ్యవస్థలు ఏ విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు చేతిలో వాళ్ళు ఇష్టానుసారం చేస్తున్నారో మనం గమనిస్తున్నాం. ఆ విషయాల్ని ఇష్టానుసారం ఎలక్షన్స్ అప్పుడు మార్చేయటం, అలాగే కేసులు పెట్టించడం వైఎస్ఆర్సీపీ నాయకుల మీద. ఇప్పుడు దేశంలో ఎక్కడా లేనటువంటి విధంగా కొత్త కొత్త రూల్స్తో పోస్టల్ బ్యాలెట్ని ఏ విధంగా వాళ్ళకి అనుకూలంగా మార్చుకోవాలన్న ప్రయత్నం చేస్తున్నారో మనం గమనిస్తున్నాం. అదే చెప్తున్నా కదా, ఎవరెన్ని దొంగ ఆటలాడినా, ఎవరెన్ని వ్యవస్థలను మేనేజ్ చేసినా ప్రజల మనసులో ఉన్న జగన్ గారిని చంద్రబాబు నాయుడు కాదు కదా, ఆయన పుట్టించిన ఖర్జూరం నాయుడు కూడా మేనేజ్ చేసి మార్చలేడని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. కౌంటింగ్ సన్నద్ధతపై చేపడుతున్న ఏర్పాట్లపై రాష్ట్ర సచివాలయం నుండి అన్ని జిల్లాల కలెక్టర్లతో రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ అధికారి మరియు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా వర్చువల్ విధానంలో సమీక్ష నిర్వహించి దిశానిర్దేశం చేయగా, తిరుపతి జిల్లా కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి తిరుపతి కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ సంబంధిత అధికారులతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా తిరుపతి జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ, తిరుపతి జిల్లా ఎన్నికల కౌంటింగ్ సజావుగా జరిగేలా అన్ని కమిషన్ నిబంధనల మేరకు అన్ని చర్యలు పూర్తి స్థాయిలో తీసుకుంటున్నామని తెలిపారు. సీఈఓ మాట్లాడుతూ, కౌంటింగ్ హాల్లో ఎలాంటి గొడవలు జరగకుండా సత్వర చర్యలు డీఈఓలు, ఎస్పీలు తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎన్నికల సిబ్బంది ర్యాండమైజేషన్, ఈటీపీ, బిఎస్, పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపుకు, ఈవీఎంలలో పోల్డ్ అయిన ఓట్ల లెక్కింపుకు అవసరమైన శిక్షణ కార్యక్రమాల నిర్వహణ, రౌండ్ల వారీగా ఫలితాల ట్యూబులేషన్ మరియు ఎన్కోర్ లో ఫీడ్ చేయడం, అందుకు అవసరమైన ఐటీ సిస్టంల ఏర్పాటు, ఓట్ల లెక్కింపు పూర్తయిన తదుపరి ఈవీఎంలను సీల్ చేసే విధానంపై అవగాహన, స్టేట్యూటరీ నివేదిక, రౌండ్ వైస్ నివేదికలు పంపించేందుకు ప్రత్యేక బృందం ఏర్పాటు, ఈ నెల 8వ తేదీలోపు నివేదించాల్సిన ఇండెక్స్ కార్డు రూపొందించే విధానం మరియు 3 అంచెల భద్రతా వ్యవస్థ ఏర్పాటు తదితర అంశాలపై జిల్లాల వారీగా జిల్లా ఎన్నికల అధికారులతో సమీక్షించి దిశానిర్దేశం చేశారు. ఆదివారం ఉదయం స్థానిక కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి సీఈఓ వీసీ నందు కలెక్టర్ హాజరై మాట్లాడుతూ, కౌంటింగ్ సజావుగా నిర్వహించేందుకు అన్ని చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు అన్ని ఏర్పాట్లు చేపట్టామని, భద్రతాపరమైన ఏర్పాట్లు ఎస్పీతో సమీక్షించి ఎస్ఓపీ మేరకు అన్ని చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ఈవీఎం, పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ అన్ని కౌంటింగ్ రోజు జూన్ 4న సాయంత్రం సుమారు 4 గంటల 10 నిమిషాల కల్లా పూర్తి చేసేలా చర్యలు చేపట్టామని తెలిపారు. కౌంటింగ్ సిబ్బంది 2వ ర్యాండమైజేషన్ రేపు జూన్ 3న అబ్జర్వర్ సమక్షంలో చేపట్టడం జరుగుతుందని తెలిపారు. కౌంటింగ్ విధులకు హాజరయ్యే సిబ్బందికి 2 దఫాలు శిక్షణ కార్యక్రమం నిర్వహించామని తెలిపారు. తగినంత కేంద్ర బలగాలు రావడం జరిగిందని, స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ కేంద్రం వద్ద శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణం ఎంట్రీ పరిసరాల వద్ద భద్రతా ఏర్పాట్లను చేశామని తెలిపారు. ఈసీఐ, సీఈఓ, ఏపీ వారి మార్గదర్శకాల మేరకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ సీఈఓకు వివరించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ నందు జిల్లా రెవెన్యూ అధికారి పెంచల కిషోర్, ఈటీబీపీ నోడల్ అధికారిని సృజన, ఎన్నికల సెక్షన్ సిబ్బంది తదితర అధికారులు పాల్గొన్నారు. డిప్యూటీ సీఎం నారాయణ స్వామి, మాజీ మంత్రులు అనిల్ కుమార్ యాదవ్, కన్నబాబు, గంటా శ్రీనివాసరావు, నారాయణ తిరుమల శ్రీనివాసుని దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న వీరు వీఐపీ బ్రేక్ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం పలకగా ఆలయ అధికారులు స్వామివారి వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఒక నిమిషం అన్నా.
శ్రీకాళహస్తిలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో చిల్డ్రన్స్ చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చిన్నారులకు చదరంగం అవగాహన తరగతులను నిర్వహించి చదరంగంలో పోటీలు నిర్వహించారు. చదరంగం క్రీడలలో గెలిచిన విద్యార్థులకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులను, సర్టిఫికేట్లను అందజేశారు. ఈ చదరంగం క్రీడలో పాల్గొన్న విద్యార్థులకు యూత్ ఎంప్లాయీస్ సోషల్ సర్వీస్ సంస్థ వారు విద్యార్థులకు అందజేసిన ఫీల్డ్లను వారి సంస్థ ద్వారా అందజేశారు. ది చిల్డ్రన్ చెస్ అసోసియేషన్ మరియు యూత్ ఎంప్లాయీ సోషల్ సర్వీస్ సభ్యులు మాట్లాడుతూ విద్యార్థుల్లోని క్రీడా శక్తిని పెంపొందించేందుకు గత 20 ఏళ్లుగా శ్రీకాళహస్తిలో ది చిల్డ్రన్స్ చెస్ సంస్థ ద్వారా విద్యార్థులకు చదరంగం నేర్పించి చదరంగం పోటీలు నిర్వహించి పోటీలో గెలిచిన విద్యార్థులకు బహుమతులు అందజేసి విద్యార్థుల్లోని క్రీడా శక్తిని ప్రోత్సహిస్తున్నామని అన్నారు. ఇక్కడ చదరంగం నేర్చుకున్న విద్యార్థులు నేషనల్ లెవెల్లో చదరంగం పోటీల్లో పాల్గొని గెలుపొంది దేశానికి తమకు ఈ రోజు చదరంగం విద్య నేర్పించిన గురువులకు మంచి గుర్తింపు తీసుకురావాలని కోరారు. సెలవుల్లో ఎండ తీవ్రతకి అయినా కూడా వాళ్ళు లెక్క చేయకుండా చాలా ఉత్సాహంగా వస్తున్నారు. పేరెంట్స్ కూడా తమ పిల్లల్ని తీసుకొచ్చి వదిలేసి పోతున్నారు. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30, 1 గంట వరకు ఇక్కడ చెస్ ఒక వారం రోజుల పాటు మేము ట్రైనింగ్ ఇస్తాము. తర్వాత 2 రోజుల పాటు వాళ్ళకి కాంపిటీషన్స్ పెడతాము. ఫస్ట్, సెకండ్, థర్డ్ ఏజ్ వారీగా పోటీలు పెడతాము. అదే కాకుండా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పార్టిసిపేషన్ సర్టిఫికేట్తో పాటు వాళ్ళు గెలిచినా ఓడినా వాళ్ళకి ఒక చిన్న ప్రైజ్, వాళ్ళ ఎంకరేజ్మెంట్ కోసం వాళ్ళకి ఒక చిన్న ప్రైజ్ వాళ్ళకు కూడా ఒకటి ఇస్తూ ఉన్నాము. ఇది ప్రతి సంవత్సరము చేస్తూ వస్తున్నాము. వాళ్ళు గత 24 సంవత్సరములుగా నేను కళాశాల చూస్తూ ఉన్నాను. ప్రతి సంవత్సరం చెస్ టోర్నమెంట్ పిల్లలకి అంటే లాభాపేక్ష లేకుండా మనము నేర్చుకునేది 10 మందికి మన కళాశాలలో బాగా నేర్చుకొని మంచి పేరు ప్రఖ్యాతుల్లో వస్తే కనీసం 1-2 ఒక నేషనల్ ప్లేయర్స్ తయారైతే బాగుంటుందనే ఉద్దేశంతో ఎండాకాలం అయినా కానీ మంచి రెస్పాన్స్. నేను లాస్ట్ ఒక 3 రోజుల ముందుగా వచ్చినప్పుడు సుమారు 150 మంది పిల్లలు విత్ పేరెంట్స్ కూడా వచ్చి వాళ్ళ పిల్లల్ని తీసుకుని వచ్చి ఇక్కడ మనం చెస్ నేర్చుకోవాలని ఒక మంచి ఉత్సాహంతో వచ్చే అసోసియేషన్ ద్వారా వాళ్ళకి ఒక చిన్న ప్రోత్సాహాలు ఇవ్వాలని మేము డిసైడ్ అయ్యి వాళ్ళకి ప్రోత్సాహాలు ఇస్తున్నాము. నా మనవి ఏమంటే ఇంకా బాగా అందరూ నేర్చుకొని ఎప్పుడైతే మీరు బాగా మంచి వృద్ధిలోకి వచ్చి కాళహస్తి యొక్క పేరుని నిలబెట్టినప్పుడు మీకు గురువులకి మీరు ఇచ్చిన ఒక దక్షిణగా భావిస్తాను. ఇది ఒక నా మనవి. మీలో ఇప్పుడుండే బ్యాచ్ లో కనీసం ఒక 2-3 అయినా కానీ నేషనల్ ప్లేయర్లు అవ్వాలని నేను మనసా కోరుకుంటున్నాను. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. కౌంటింగ్ ఏర్పాట్లు ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు సజావుగా నిర్వహించేందుకు పూర్తి సన్నద్ధం. కౌంటింగ్ సక్రమంగా నిర్వహించి ఖచ్చితమైన ఫలితాలు కౌంటింగ్ రోజున త్వరితగతిన వెల్లడించేలా ఏర్పాట్లు చేపట్టాం. తిరుపతి జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ వెల్లడి. ఓట్ల లెక్కింపు రోజున ఎవరైనా అల్లర్లకు పాల్పడితే సహించేది లేదు. కఠినమైన చర్యలు తీసుకునేందుకు వెనకడుగు వేసే ప్రసక్తే లేదు. అల్లర్లకు పాల్పడేవారు జీవితాంతం పోలీసు కేసుల నుండి తప్పించుకోలేరు. చిత్తూరు జిల్లా కలెక్టర్, ఎన్నికల రిటర్నింగ్ అధికారి షణ్మోహన్, జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు హెచ్చరిక. రోహిణిలో రోళ్లు సైతం పగులుతాయనే నానుడికి నిదర్శనగా రోహిణి కర్తవ్య స్వరూపం. రోజు రోజుకు పెరుగుతున్న ఎండలు, తల్లడిల్లిపోతున్న జనం. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు, దర్శన ఏర్పాట్లు చేసి తీర్థ ప్రసాదాలు అందజేసిన అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.